Hi viewers, welcome back to our channel. Before I start the topic, please click on subscribe button. So today I am going to tell you the correct usage of sound the and the. Today you are going to learn correct pronunciation, that is when to use the and the sound. Did you notice one thing here? That is the word the and the the are same words in spelling but difference in meaning. ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకోబోతున్నాం. అదేమిటంటే ద అని ఎక్కడ పలకాలి మరియు ది అని ఎక్కడ పలకాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ద మరియు ది టిహెచ్ఈ అనేవి ఒకే పదం, కానీ కొన్ని సందర్భాల్లో మనం ద అని పలుకుతాము మరియు ది అని కూడా పలుకుతాం. అది ఎలానో ఇప్పుడు నేర్చుకుందాం. రిమెంబర్ దీస్ ఫాలోయింగ్ పాయింట్స్ వైల్ యూ యూస్ దీస్ టూ సౌండ్స్. బిఫోర్ కాన్సోనెంటల్ సౌండ్స్ we should pronounce the. Before consonantal sounds we should pronounce the, and before vowel sounds we pronounce the, and before vowel sounds we pronounce the. అనగా ద అని కాన్సోనెంటల్ సౌండ్స్ ముందు పలకాలి, ది అని ఓవెల్ సౌండ్స్ ముందు పలకాలి. ఓవెల్ సౌండ్స్ ఆర్ ఏ, ఈ, ఐ, ఓ, యు, and remain all sounds are consonantal sounds. Understood? నెక్స్ట్ మీరు ఒకటి గమనించారా? మనం రెగ్యులర్గా చదివే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ టైటిల్స్ని ఎలా పలుకుతున్నామో ద హిందూ, ద డెక్కన్ క్రానికల్. ఇక్కడ న్యూస్ పేర్ల ముందు ద అని పలికాం, ద హిందూ, ద డెక్కన్ క్రానికల్ అని. హిందూలోని హా హెచ్ అంటే హా సౌండ్ మరియు డెక్కన్ క్రానికల్లోని డి అంటే డా సౌండ్ కాన్సోనెంటల్ సౌండ్స్ కాబట్టి అక్కడ మనం ద అని పలికాం అని అర్థం చేసుకోగలరు. ఫైనల్లీ ఓవెల్ సౌండ్స్ ముందు ది అని, కాన్సోనెంటల్ సౌండ్స్ ముందు ద అని పలకాలి. నౌ లెట్ us see the example. The sound example: the elephant, the umbrella, the egg, the orange, the ice, the ink bottle. The sounds: the house, the book, the table, the pen, the dress, the building, okay, and the hostel. These are the examples to understand very clearly. And thank you. Please click on subscribe button.